ఇన్స్టాంట్గా చేసుకునే ఈ మామిడికాయ తురుము పచ్చడి నెల రోజులకి సరిపడా చేసిన మరుసటి రోజుకే అయిపోచేసే అంత టేస్టీగా ఉంటుందండి. ముందుగా ఒక పులుపుండే మామిడికాయని శుభ్రంగా వాష్ చేసి తొక్కు తీసి తురుముకొని ఒక బౌల్లోకి తీసుకోవాలి. ఇందులోకి తగినంత ఉప్పు, 2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టీ స్పూన్ పసుపు, 1/2 టేబుల్ స్పూన్ ఆవపిండి, 1/2 టేబుల్ స్పూన్ మెంతిపిండి వేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలండి. పులుపు కారం అనేది ఇప్పుడు అడ్జస్ట్ చేసుకుంటేనే పర్ఫెక్ట్గా సరిపోతుంది. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయిలో 1/2 కప్పు ఆయిల్ వేసుకొని 10 నుంచి 12 వెల్లుల్లి రెబ్బలు, 1/2 టేబుల్ స్పూన్ మినపప్పు, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ పచ్చిశనగపప్పు, 2 నుంచి 3 ఎండుమిర్చి, ఒక గుప్పెడు ఫ్రెష్గా ఉండే కరివేపాకు రెబ్బలు వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి. ఇలా ఫ్రై చేసుకునేటప్పుడే 1/2 టేబుల్ స్పూన్ ఇంగువ వేసుకోండి. ఇంగువ వేసుకోవడం వల్ల మంచి స్మెల్తో పాటు టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. ఇప్పుడు ఈ పోపుని మనం ముందుగా మిక్స్ చేసుకున్న మామిడికాయ తురుములోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఒకసారి బాగా మిక్స్ చేసుకొని 1/2 అవర్ తర్వాత వేడి వేడి అన్నంలోకి సర్వ్ చేసుకోవడమే.